వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీ. ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ. ప్రధాని మోదీ అమిత్ షాను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు వెల్లడి. మోదీ అమిత్ షా సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదని వెల్లడి. ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని ఆక్రోశం. చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారన్న వైసీపీ అధినేత. జగన్ పై రామ్ ప్రసాద్ స్పందన. ఏపీలో పథకాలు అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై విమర్శలు. అభివృద్ధికి పాతరేసిన నువ్వా మా నాయకుడిని విమర్శించేదంటూ రామ్ ప్రసాద్ ఫైర్. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు. కాకినాడ పోర్టులో 35,404 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామన్న నాదెండ్ల. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. హథ్రాస్ ఘటనలో 121 మంది మృతి చెందినట్లు తెలిపిన పోలీసులు. మృతుల్లో 112 మంది మహిళలు, 7 పిల్లలు, 2 పురుషులు. 72 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. తాము చెప్పిన వాటిని కేంద్రం పెద్దలు సావధానంగా విన్నారన్న డిప్యూటీ సీఎం. కేంద్రం పెద్దలు సానుకూలంగా స్పందించారని వెల్లడి. చంద్రబాబుతో భేటీకి స్పందించి అజెండాను రూపొందించామని వెల్లడి. పిన్నెల్లిని కలవడానికి జగన్ 25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చారన్న అనిత. మానవతా దృక్పథంతో జగన్ కు ములాఖాత్ అనుమతి ఇచ్చామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. చంద్రబాబుతో భేటీపై నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ఉన్నతాధికారులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్షించాలని గడ్కరీ వెల్లడించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించాలని తెలిపారు. అందరూ కలిసి సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామన్న నమ్మకం తనకుందంటూ చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్ ను రీపోస్ట్ చేశారు. కాగా గడ్కరీతో సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఇంకా ప్రేమ తగ్గినట్లు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులను రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నేతలు ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరమన్నారు. 11 రాష్ట్రాల్లో బీజేపీ ఎంతో మందిని చేర్చుకుని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పాలన్నారు. అసలు కేసీఆర్ పట్ల బీజేపీ నేతలు ఈటెలకు సానుభూతి ఎందుకో చెప్పాలన్నారు. ఈటెల ఇప్పటికీ కేసీఆర్ నే తన నాయకుడిగా అనుకుంటున్నట్లుగా ఉన్నారని చురకలంటించారు. అయినా ప్రజలకు మేలు చేయడానికి తాము ఏం చేయాలో అదే చేస్తామన్నారు. రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు. ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. ఇక ఏం మాట్లాడతాం, 20 సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు, ఎవరితోనే అధికారం పంచుకున్నాడు. ఆయన కండువాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిండా? పోనీ 11 రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది. ఆ విషయమన్నా తెలుసా వారికి? కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, గోవాలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు? ప్రజలు ఇస్తే వచ్చిందా? అవును, ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పిచ్చిందో ఉంది కదా కళ్ళ ముందల. అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది? కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది. అని ఎవరంటారు? అంటున్నా, ఆయనకి ఇంకా కేసీఆర్ మీద ప్రేమ తగ్గినట్టు లేదని అంటున్నా. వాళ్ళు ప్రేమించుకొని మాకేమో అభ్యంతరం. ఇప్పుడు ఇంకా వాళ్ళ నాయకుడు కేసీఆరే అనుకుంటున్నాడేమో ఆయన, నాకు తెలీదు. కాబట్టి గతంలో జరిగిన విషయాలను, గతంలో చేసిన పాపాలను, అప్పుడు సహకరించిన విధానం, వాటిని చూసినప్పుడు మేము చాలా ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు జరగడానికి ఏం చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీకి చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే, మళ్లీ తమపైనే దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేది వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే, ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని
ప్రజల దగ్గరికి వెళ్ళి పలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలేదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. జైల్లో ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్లో నెల్లూరు వెళ్లారని వివరించారు. అయితే పిన్నెల్లి ములాఖతులో అయిపోయినప్పటికీ మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. ములాఖతులు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్ గా దొరికినాయి. రికార్డెడ్ గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈ రోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈ రోజు మేము చాలా మంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్ గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా 20, నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా? ఈరోజు వచ్చి పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్ గా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బదిలిచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లకు చొరబడి అక్కడున్న ఈవీఎంలను పగలగొట్టిన కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారని వెల్లడించారు. ఈ సందర్భంగా తాను కొన్ని అంశాలను ఎత్తి చూపగలుగుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే
గత ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది. నేను మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాము. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు. అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు, ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదని ఉందంటే అది మాచర్ల. గత 4 పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అనే అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ను పగలగొట్టి, అదే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా గత 30 రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం ప్రెస్లోనైతేనేం ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం. అంతా ప్రజల్లోకి వెళ్ళిన ఘటన ఏదైనా ఉందంటే ఈ ఇష్యూనే ఉంది. దాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా దాంకొని హైకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ రాకపోవడంతో తానంతకు తానే వచ్చి ఈరోజు లొంగిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది. దానికి మేము కూడా ఏం విమర్శించాం. ఎందుకంటే ఎట్లయినా కానీ మంచోడో చెడ్డోడో అతను 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా నీ వెంటే నడిచాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మేము కూడా సంతోషిస్తున్నాం. అంతేగాని నువ్వు ఆ సంఘటన వదిలేసి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని చురుకలు అంటించారు మీరు. దాని కౌంటర్గానే నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. ప్రజల దృష్టికి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మాచర్ల విషయానికి వస్తే, వరంగల్ జిల్లాను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును మంత్రి ప్రారంభించారు. హనుమకొండ, వరంగల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయన్న ఆయన ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. రాహుల్ గారు తన సొంత ప్రాంతం, తన సొంత జిల్లా అని ఆలోచన చేసి ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డ, అమెరికాలో గొప్పగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉన్న మిత్రులు ఇక్కడికి వచ్చి మా వాళ్లకు కొద్ది మేరకైనా మేలు చేయాలనే ఒక ఆకాంక్షతో మా సోదరులు రాజేందర్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు శాసనసభ్యులు తప్పకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారం అందిస్తాం, ఇక్కడ చదువుకున్న వారు చాలామంది ఉన్నారు, వీరికి ఉపాధి అవకాశం కల్పించే ఏ కార్యక్రమంలో నేను ముందుంటానని తాను ముందు నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని మాకు చెప్పటం, రంజిత్ గారిని అభినందిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాదు ఇంకా 10 అభివృద్ధి చేయాలి. దాంతోపాటు టియర్ 2, టియర్ 3 సిటీస్కి సంబంధించిన ఏదైతే సిటీస్, టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది. ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా, సరస్వతి నిలయంగా, విజ్ఞానానికి నిలయంగా, ఒక కాకతీయ విశ్వవిద్యాలయం, ఆనాడు ఆర్ఈసీ, ఎన్ఐటి, ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినిల్లుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది. అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం. రేపు రాబోయే కాలంలో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మము ఈ టియర్ 2 సిటీకి సంబంధించి
పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం, రండి, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కండి. ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి. మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం, ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం. ఇక్కడ చాలా సంవత్సరాలుగా మరి విమానాశ్రయానికి సంబంధించి పెండింగ్లో ఉంది. భద్రాచలం వద్ద ఏపీలో కలిపిన 5 గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను వారు కలిశారు. తెలంగాణకు సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల గురించి జాబితాను వెల్లడించారు. ఏపీలో 5 గ్రామాలను వెనక్కి ఇవ్వాలని మోదీని కోరినట్లు చెప్పారు. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరినట్లు చెప్పామన్నారు. మేము అడిగిన వాటికి రాతపూర్వకంగా ఇచ్చామని తెలిపారు. తాము చెప్పిన వాటిని వారు సావధానంగా విని సానుకూలంగా స్పందించారని చెప్పారు. విభజన హామీలను, వివిధ అంశాలను సాధ్యమైనంత త్వరగా అమలు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్రం పెద్దలు సానుకూలంగా స్పందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీఫ్యాట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం, దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎకోసిస్టమ్ కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం. అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దాదాపు 1,800 కోట్ల రూపాయలు 2019-20 నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కావాలని అడిగాం. అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా, నవోదయ స్కూల్కి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం. అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం. ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది. సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం. అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల అంశంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాఫియా భయంకరంగా విస్తరించి ఉందని అన్నారు. అక్రమంగా బియ్యం ఎగుమతులకు కాకినాడ పోర్టును అడ్డాగా మార్చారని వెల్లడించారు. తనిఖీల సందర్భంగా ఒక్క కాకినాడ పోర్టులోనే 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని నాదెండ్ల తెలిపారు. కాకినాడ ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అక్రమాలు చేశారని ఆరోపించారు. దోపిడీపై సిఐడి విచారణ జరిపిస్తామని, కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు.
చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా 36,300 కోట్ల రూపాయల రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి 1,659 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి కొంచెం సమగ్రమైన సమాచారం తీసుకొస్తే తప్పకుండా దీని గురించి మాట్లాడదామని వాళ్ళు ప్రోత్సహించినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మేము ఆలోచించి హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో 6గురిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. గురువారం అలీగర్ ఐజీ సలాఫ్ మాథూర్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో 121 మంది భక్తులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో 2 పురుషులు, 112 మంది మహిళలు, 6గురు బాలురు, 1 బాలిక ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన 72 గంటల్లో 6గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 2 నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలోని 121 మంది మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు, 9 పురుషులు ఉన్నట్లు తెలిపారు. మెయిన్పూరిలోని ఆశ్రమంలో బోలే బాబా కోసం వెతికినట్లు చెప్పారు. ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీ. ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ. ప్రధాని మోదీ అమిత్ షాను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు వెల్లడి. మోదీ, అమిత్ షా సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదని వెల్లడి. ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని ఆక్రోశం. చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారన్న వైసీపీ అధినేత. జగన్ పై రామ్ ప్రసాద్ స్పందన. ఏపీలో పథకాలు అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై విమర్శలు. అభివృద్ధికి పాతరేసిన నువ్వా మా నాయకుడిని విమర్శించేదంటూ రామ్ ప్రసాద్ ఫైర్. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు. కాకినాడ పోర్టులో 35,404 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామన్న నాదెండ్ల. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. హథ్రాస్ ఘటనలో 121 మంది మృతి చెందినట్లు తెలిపిన పోలీసులు. మృతుల్లో 112 మంది మహిళలు, 7 పిల్లలు, 2 పురుషులు. 72 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. తాము చెప్పిన వాటిని కేంద్రం పెద్దలు సావధానంగా విన్నారన్న డిప్యూటీ సీఎం. కేంద్రం పెద్దలు సానుకూలంగా స్పందించారని వెల్లడి. చంద్రబాబుతో భేటీకి స్పందించి అజెండాను రూపొందించామని వెల్లడి. పిన్నెల్లిని కలవడానికి జగన్ 25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వచ్చారన్న అనిత. మానవతా దృక్పథంతో జగన్ కు ములాఖాత్ అనుమతి ఇచ్చామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.